అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి. అదేనండి కాలీఫ్లవర్ పకోడీ. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్ అండి. మనం ఈ సైజు కట్ చేసుకోవాలి రౌండ్గా. ఉప్పు, కారం, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కాలీఫ్లవర్ పౌడర్, రైస్ పౌడర్. ఇప్పుడు మనం ఇవి ములిగే వరకు వాటర్ పోసుకోవాలండి. కాకపోతే ఎక్కువ ఉడకొద్దు, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నులివెచ్చగా అయిన తర్వాత మనం కట్టివచ్చు. ఎందుకంటే ఇందులో పురుగులు ఉన్నా ఏమున్నా కూడా చనిపోతాయి. కాబట్టి మనం వేడిగా అయిన తర్వాత వంపేయాలండి. ఇవి ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది మనకైతే ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం ఏమి ఉండదండి. నిండా నీళ్ళు పోసి ఈ ములిగేదాకా నీళ్ళు పోసి మనం ఉడికించుకుందాం. స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లోన ఒక చిటికెడంతా పసుపు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుదాం. ఇప్పుడు మనకి ఇలా ఒక్క ఉడుకు రావాలండి. ఇవేం ఉడకవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం సిల్లి ప్లేట్లోకి వంపుకుందాం. స్టవ్ కట్టిద్దాం. అంతేనండి. ఇప్పుడు మనం చిల్లీల ప్లేట్లోకి వంచుకుందాం. కాసేపు చల్లగావని ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి వంచుకుందాం. ఇదిగోండి పొడి పొడిగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్టు, కారం, కొంచెం గరం మసాలా పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, 2 స్పూన్లు బియ్యం పౌడర్. ఇప్పుడు మనం చక్కగా కలుపుకుందాం ఇదంతా. కాలీఫ్లవరు 2 స్పూన్లు పౌడర్ వేసుకుంటే బియ్యం పౌడర్ 4 వేసుకోండి. కొంచెం క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి. ఇదిగోండి మనమైతే ఈ విధంగా కలుపుకోవాలి. మరి లూజ్గా అయితే కలపొద్దండి. తడి పొడిగా కలుపుకుందాం. చూసారా, ఇలా కలుపుకుంటే మంచిగా వేగిపోతాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది, చూసుకోవాలి. మనం పకోడీ అనేది ఇలా వేసుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మాడిపోద్ది. మనం వేసిన వెంటనే తిప్పొద్దు, కాసేపు అయినాక తిప్పుతాం.
ఎటువంటి కలర్లు గట్రా ఏమి వేయకన్నా న్యాచురల్గా చేస్తానండి ఈ కాలీఫ్లవర్ పకోడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి ఈ కలర్లో వేగిన తర్వాత తీసుకొస్తున్నాం. అంతేనండి, అయిపోయేవి. చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాము. స్టవ్ బంద్ చేసుకుందాం. చూసారా కదా ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పకోడీ రెడీ. ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్తాను, చూడండి. చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. చికెన్ పకోడీలా ఉందండి. దాదాపు మనం టమాటా సాస్ అయినా, టమాటా చట్నీ అయినా, ఉల్లిపాయలు అయినా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.